ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో తార్సువాడైన సౌలు రక్షింపబడి దేవునికి గొప్ప సాక్షిగా, జనుల మధ్య గొప్ప సువార్తికుడిగా వాడబడటం, అపోస్తులుడైన పేతురు ద్వారా జరిగించబడిన అద్భుతాలు రెండింటిని గురించి అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది. శ్రద్ధతో, ఏకాగ్రతతో ఈ అధ్యాయాన్ని వినండి. దేవుని అందలి భయభక్తులు నిలిపి దేవుని కృపకు కొరకు ఎదురు చూస్తూ దేవుని సహాయాన్ని మనం అందుకోవాలంటే ఆయన లేఖనాలను జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ఆయన లేఖనాలు మనల్ని ఆదరిస్తాయి, దీవిస్తాయి. అందుకనే శ్రద్ధతో వినాలి, ఏకాగ్రత ఉంచాలి. వేరే ఆలోచనలు లేకుండా ప్రభు మాటలు శ్రద్ధ పెట్టి ఎవరైతే వినయ మనసుతో వింటారో వారికి లేఖనాలు దీవెనకరంగా మారతాయి. రండి, బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. విశ్వాసులారా, సౌలు స్టెఫను హత్య విషయంలో సమ్మతించినట్లుగా మనం చూస్తాము. అంతేకాదు, సంఘానికి వెలుపల నుండి హింసలు తీసుకొస్తూ ఉన్న వ్యక్తిగా మనం చూస్తాము. ఇతడు ఒక పరిసయ్యుడు, యోధ మతం యొక్క విలువలు కాపాడే పనిలో ఉంటాడు. అందుకనే ఎవరైతే క్రీస్తు నామాన్ని స్మరిస్తూ ఉన్నారో, యేసు అని, ఆయన దేవుడని, దేవుని కుమారుడని ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారందరి మీద కక్ష కట్టాడు. వారిని బెదిరించడం, హత్య చేయడం తనకు ప్రాణాధారమైనట్లు భావిస్తున్నాడు. అదే తనకు జీవనాధారం, అదే తన ప్రాణం అన్నట్లుగా క్రీస్తు ప్రజలను, క్రీస్తు వారిని, క్రైస్తవులను హింసించడమే తన యొక్క జన్మ ధ్యేయం అన్నట్లుగా వ్యవహరించడం మనం చూస్తాము. ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళాడు, నేను దమస్కు గుండా వెళతాను, ఆయా సమాజాల వారికి కూడా మీరు పత్రికలు ఇవ్వండి. ఎవరైనా ఎక్కడైనా క్రీస్తుని ఆరాధించే స్త్రీ పురుషులు కనిపిస్తే వారిని బంధించడానికి, వారిని చెరసాల్లో వేయటానికి, నిర్బంధించడానికి తగిన తాకీదులు, పత్రికలు మీరు ఏర్పాటు చేయండి, నాకు కూడా అనుమతినివ్వండి అంటూ ప్రధాన యాజకుడిని అడిగాడు. అతడు ప్రయాణం చేస్తూ దమస్కు గుండా వెళుతున్నాడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఇంతలో సౌలు వెళుతున్న దారి దమస్కుకు వెళుతున్నాడు. యెరూషలేము నుంచి దమస్కు 234 కిలోమీటర్ల ప్రయాణం. ఇంచుమించు ఆనాటి పరిస్థితులను బట్టి వారం రోజులు పడుతుందని వేద విద్యార్థులు చెప్తున్నారు. అంటే ఇంచుమించు వారం ప్రయాణం చేసి కానీ తను అనుకున్న ప్రాంతానికి వెళ్ళాలి. మరి విశ్వాసులు ఎందుకు ఆ ప్రాంతానికి వెళ్ళారంటే, యెరూషలేములో హింసలు వచ్చాయి, క్రీస్తుని ఆరాధించుకునేవారు చంపబడుతున్నారు అన్నంత కఠినమైపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి కాబట్టి విశ్వాసులు చెదిరిపోయారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వారిలో చాలా మంది దమస్కు వెళ్ళారు. అందుకనే చాలా మంది దమస్కు వెళ్ళారని తెలుసుకున్న సౌలు ఆ దమస్కులో క్రీస్తుని ఆరాధించే వారిని ఏదైనా చేయాలి అన్నట్లుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వెలుగు ప్రకాశించింది, గొప్ప వెలుగు. ఆకాశం నుండి వెలుగు చూచాడు. తేజోమయమైన వెలుగు, దైవ మహిమ ప్రత్యక్షం ఇతనికి దొరుకుతుంది. స్టెఫను ఆకాశం వైపు కన్నులెత్తి
నేను మహిమలో యేసుని చూస్తున్నాను. ఆకాశం తెరవబడింది. క్రీస్తు తండ్రి కుడి పార్శ్వమున నించొనున్నాడు అని సాక్ష్యం చెప్తుంటే, సౌలు కూడా అప్పుడు పైకి చూసాడు. పైన అతనికేం కనిపించలా. స్టెఫను చూసింది నాడు సౌలు చూడలేకపోయాడు. ఇప్పుడు ఇతనికి వెలుగు దర్శనం కలిగింది. మహిమాన్వితుడైన దైవ వెలుగు ఇతడు చూచాడు. చూచిన ఇతను 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడిపోయాడు. విశ్వాసులారా, అతనేమో ఆ వెలుగు చూచి నేల మీద పడిపోయాడు. ఆనందంగా దమస్కు వెళ్ళి ఏదో చేయాలనుకున్నాడు. దారిలో వెలుగు చూసి పడిపోయాడు. ఆశ్చర్యం. ఎవరో కొట్టి పడేయలేదు. దేవుని వెలుగు చూచి పడిపోయాడు. అప్పుడు స్వరం వినిపిస్తుంది. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 5వ వచనం. ప్రభువా, నీవెవడువని అతడు అడగగా ఆయన, నీవు నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము. అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలుచుండ్రి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమియు పుచ్చుకొనక ఉండెను. ప్రియశ్వాసులారా, అదిగో గొప్ప వెలుగు, పరలోకపు వెలుగు. వెలుగును చూచిన ఇతగాడు తాను ప్రయాణిస్తున్న ఆ జంతువు మీద నుంచి పడిపోయాడు. సంతోషంగా వెళ్ళాడు. ఒక యువకుడు ఏదో చేయాలన్న దుడుకుతనంతో ఎంతో ఆనందంగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. తన గమ్యం తన కన్నుల ముందు కనిపిస్తుంది. తన గమ్యం తన కన్నుల ముందు కనిపిస్తూ ఉన్నవారు ఎంత ఆసక్తిగా, ఎంత ఆనందంగా, ఆహా! ఎంత చక్కగా వెళతారు. అంతలోనే ఏదో ఒక పరిస్థితి ఎదురైంది. గొప్ప వెలుగు. వెలుగు చూచి పడిపోయాడు. పడిపోయిన ఇతగాని కన్నులు అంధకారమయమైపోయాయి. ఇక అతనికేమీ కనిపించట్లేదు. శబ్దం మాత్రం వినిపిస్తుంది. సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరం. అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా, ఎవరు నువ్వు? చూసారా? ఇతగాడికి ఎన్నో ఆధిక్యతలున్నాయి. యోధ పరిసయుడు. ధర్మశాస్త్రం క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. పాత నిబంధన మొత్తం ఇతనికి చాలా చాలా బాగా తెలుసు. గమలీయేల్ అనే ఒక వేద పండితుని యొద్ద మత గురువు దగ్గర వేద విద్యాభ్యాసం చేశాడు. అన్నింట ఆధిక్యతలు కనపరిచే వ్యక్తి. ఇతనికి జ్ఞానం ఉన్నది. లేఖనాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఉన్నది. గొప్ప విద్యావేత్తగా, తాను చదువుకున్న చోట గొప్ప విద్యార్థిగా పేరు పొందాడు. ఇతనికి పోషించుకోవడం కోసం డేరాలు కుట్టుకోవడం కూడా తెలుసు. చేతి పని కూడా ఉంది. జ్ఞానం కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి లేదు. అదేంటో తెలుసా? ప్రభు ఎవరో తెలియదు. విశ్వాసి ఎన్నున్నా ఏమున్నా యేసు లేని వాడివైతే నువ్వు వ్యర్థుడివే. యేసుని కలిగి ఉన్నావా? ఈ సౌలు కలిగి లేడు. అందుకే అడుగుతున్నాడు. అయ్యా, నువ్వెవరు అంటుంటే ప్రభు చెప్తున్నారు, సౌలా, నేను నీవు హింసించుచున్న యేసుని. సంఘంతో యేసు తను తాను ఐక్యపరుచుకున్నాడు. అందుకే కలిగిన హింస సంఘానికే, కానీ ప్రభు నాకు కలిగింది అంటున్నారు. ప్రియశ్వాసులారా, మన ప్రభు మనతోనే ఎల్లప్పుడూ ఉన్నాడు. మనకెదురైన పరిస్థితి ఆయనకి ఎదురైనట్లుగానే ఆయన భావిస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ప్రియశ్వాసులారా, ఆలోచిస్తున్నారా? సంఘం దేవుని శరీరం, శిరస్సు ఆయనే. ఆయనే మనకు శిరస్సు అయి ఉన్నాడు. మనం ఆయన శరీరంలోని అనేకమైన అవయవములుగా ఉన్నాము. మనందరి మీద ప్రభుకి ఎంతో శ్రద్ధ ఉన్నది. సంఘంలో చేర్చబడిన ప్రియ విశ్వాసులారా, మీరు సంఘమై ఉన్న క్రీస్తుతో, క్రీస్తు అనబడిన సంఘంలో మీ పాత్ర ఏంటి? మీ బాధ్యత ఎలా నిర్వర్తిస్తున్నారు? మీరు ఎలాగున్నారు? ఏమై ఉన్నారు? ఎలా సాగుతున్నారు?
ఏమి ఆలోచిస్తున్నారు? దేవుని సన్నిధిలో మీ మట్టుకు మీరు ఎలా ఉంటున్నారు? ఈ విషయాలన్నీ జాగ్రత్త కలిగి పరిశీలన చేసుకోవాల్సిన అవసరత అందరి మీద ఉంది. సౌలు అడుగుతున్నాడు. ప్రభు సమాధానం చెప్తున్నాడు. నీవు హింసిస్తున్న యేసుని నేనే. అప్పుడు ప్రభు అంటారు, ఇప్పుడు నీవు వెళ్ళు. వెళ్తే లేచి పట్టణంలోనికి వెళ్ళు. అక్కడ నీవేం చెయ్యాలో అది నీకు అప్పుడు తెలియబడుతుంది. వెళ్ళు అన్నాడు దేవుడు. ఎప్పుడైతే ప్రభువు ఆ మాటలు చెప్పారో, సౌలు అలా కన్నులు తెరచి చూచే ప్రయత్నం చేసినా ఏం కనిపించట్ల చీకటి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇందాకే చెప్పాను గదా! ఆనందంతో బయలుదేరిన యువకుడు తన సొంత కాళ్ళ మీద ఎంతో ఆనందంగా తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని వెళుతున్న ఈ యువకుడు ఇప్పుడు చంటి బిడ్డలాగా ఇతరుల సహాయం చేత నడిపించబడే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అతని కన్నులకు చీకటి కమ్మింది. ఇప్పుడు అతని తోటివారు అతనికి సహాయం చేసి పట్టణంలోనికి తీసుకుని వెళ్ళారు. అలాగూ పట్టణంలోనికి చేరుకున్నాడు. ప్రభు చెప్తున్నాడు, ఏం చెయ్యాలో నేను చెప్తా. నీకు అక్కడ తెలుస్తుంది. వెళ్ళు. ఇప్పుడు దాకా తాను చేయాలనుకున్నది తాను చేయడానికి బయలుదేరాడు. క్రీస్తు సంఘాన్ని హింసించడమే ప్రాణాధారం అనుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు కోసం తన ప్రాణాన్నైనా అప్పగించే గొప్ప పరివర్తన ఇతనిలో కలగబోతుంది. ప్రియ విశ్వాసులారా, ఇప్పటిదాకా తాను అనుకున్నది నెరవేర్చుకోవటానికి ఎటైనా తన కాళ్ళు సాగాయి. ఇప్పుడు ప్రభు చెప్పిందే చేస్తాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, ఏం చేయాలో చెప్తా. ఆ మాటకు తన జీవితాంతం లోబడ్డాడు. ఇక్కడి నుంచి తాను బ్రతికిన దినాలంతా ప్రభు ఏది చెప్పారో అదే చేశాడు సౌలు. ప్రియ విశ్వాసులారా, సౌలు మారిన విధానం చూడండి. అతడు నేల పడ్డాడు. పట్టణంలోనికి అతనితో కూడా ఉన్నవారు అతన్ని తీసుకుని వెళ్ళిపోయారు. 10వ వచనం నుంచి, దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అన్య అని అతన్ని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నాను అనెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లుగా తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను అతనికి చూపుదును అని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులు ఉంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ప్రియసాస్లారా, సౌలుకి దృష్టి పోయింది. అతనితో కూడా ఉన్నవారు దమస్కులోనికి తీసుకుని వచ్చారు. యూదా అనే వ్యక్తి ఏంట చేరాడు సౌలు. అక్కడ చేరి ఏమి తినట్లా, ఏమి త్రాగట్లా, నీవు హింసిస్తున్న యేసు నేనే, నువ్వెళ్ళు, ఏం చెయ్యాలో నీకు తెలపబడుతుంది అని ప్రభు మాటలు అతని చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నాయి. అతడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతనిలో గొప్ప పరివర్తన కలుగుతుంది. చాలా మార్పు అతనిలో వచ్చింది. అతని
క్రియలు మారాయి, ప్రవర్తన మారింది, తన జీవిత విధానం మారింది. అన్ని విషయాల్లోనూ మార్పు కలిగిన వాడిగా మారాడు. ప్రియవిశ్వాసులారా, గొప్ప మార్పు అతనిలో వచ్చింది. ఇప్పుడు ప్రార్థిస్తున్నాడు. ప్రార్థన చేయి వారందరినీ నశింప చేస్తాను, యేసుని ఆరాధిస్తున్న వారందరినీ నశింప చేస్తాను అని కంకణం కట్టుకున్న ఇతగాడు ఇప్పుడు బలంగా ప్రార్థన చేస్తున్నాడు. దృష్టి కోసం ఆశతో చూస్తున్నాడు. ప్రభు కార్యం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభు తనతో చెప్తాను అన్న మాటలు ప్రభు తనతో తెలియచేయాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు సౌలు. సౌలు ఎలాగూ ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అతనికి తెలియచేసిన విషయం ఏంటంటే, ఇదిగో దమస్కులో ఒక శిష్యుడు ఉన్నాడు, అతని పేరు అననీయ. అతడు వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీ కన్నులు తెరవబడతాయని దేవుడు సౌలుకు ముందుగా తెలియచేశారు. సౌలుకు ముందుగా తెలియచేసిన ఆ సంగతిని దమస్కులోని శిష్యుడైన అననీయాను ప్రభు అననీయ అని పేరు పెట్టి పిలిస్తే అతడు అంటాడు, ప్రభు చెప్పయ్యా, నేనున్నానయ్యా, ఏం కావాలి తండ్రి, ఏం చేయమంటావు అంటుంటే, అన్య తిన్ననిది అని పిలువబడే వీధిలోనికి వెళ్ళు. అక్కడ యోధా ఇంట తార్సువాడైన సౌలను ఒక వ్యక్తి ఉన్నాడు, విచారణ చేసి అతను తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేయి. అతడు దర్శనంలో చూశాడు, నీవు వస్తావని, ప్రార్థన చేస్తావని అతడు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళు అంటే అనన్య అంటాడు, అయ్యా ప్రభు, అదిగో అతడు హింసకుడుగా ఉన్నాడయ్యా, ఎందరినో అతను ఇలాగ హింసించాడు. ఇక్కడ కూడా అందుకే వచ్చాడు, ప్రధాన యాజకుల వలన ఆజ్ఞ తీసుకొని సంఘాన్ని, నీ పరిశుద్ధులను, నిన్ను ఆరాధిస్తున్న వారిని హింస పెట్టాలని, బాధ పెట్టాలని వచ్చాడయ్యా అంటే ప్రభు అంటారు, అననీయ, అతడు నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న సాధనంగా ఉంటాడు, నీవు వెళ్ళు. అతడు నా నిమిత్తమై, నా కోసమై, నా నామం కోసమై ఇప్పుడు దాకా నన్ను ఆరాధిస్తున్న వారిని హింసించాడు. ఇప్పుడు నన్ను బలముగా ప్రకటించు సాధనంగా నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను. అతడు ఇక్కడ ఎన్ని శ్రమలు పొందవలసి ఉంటుందో అతనికి నేను తెలియజేస్తాను, నువ్వు వెళ్ళు అంటున్నాడు. ప్రియవిశ్వాసులారా, సౌలుని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు సౌలు నిలబడాలి, ఇజ్రాయేలీల ఎదుట నిలబడాలి, రాజుల ఎదుట నిలబడాలి, అన్యుల ఎదుట నిలబడాలి. పేతురు ఆ యూద ఇశ్రాయేలు ప్రజలకు అపోస్తలుడిగా నియమించబడితే, ఈ సౌలు అన్యులకు అపోస్తలుడిగా దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు. ఇది మొదలు తన జీవిత విధానాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోతాము. ఎంత ఉన్నతమైన పరిచర్య జరిగించాడో మనం ఇంత అంత అని చెప్పలేము. అంత బలమైన సాధనంగా ప్రభు కోసం వాడబడ్డాడు. ప్రభువుని ఆరాధిస్తున్న బిడ్డలను ఉండకుండా చేయాలి, ఆ ప్రభు పేరు ఉండకుండా చేయాలి అనుకున్నాడు గాని, ఆ ప్రభు చేత పట్టబడిన అతగాడు ప్రభువుకి ప్రేమ బానిసగా తన్ను తాను సమర్పించుకొని అతను అంటాడు కదా, పౌలు గారి మాటలు మీకు గుర్తున్నాయా, బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాను అంటున్న తన అమూల్యమైన మాటలు మనం చూస్తాం కదా. తిమోతికి పత్రిక రాస్తూ అంటాడు, ఓ తిమోతి, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, ఎంతగానో ప్రయాసపడ్డాను అని చెప్తాడు కదా. ప్రియవిశ్వాసులారా, ఇదిగోండి, దేవుని కొరకు ఒక వ్యక్తి పట్టబడ్డాడు. ఈ వ్యక్తి పట్టబడ్డానికి పరోక్షంగా స్టెఫను హతసాక్ష్యము, అతని యొక్క ప్రసంగం కూడా ఒకంత కారణం. అలనాడు స్టెఫను తల ఎత్తి ఏం చూశాడు అప్పుడు కనిపించలే, కానీ ఎప్పుడైతే పరలోకమందులి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దర్శనం ఇతడు పొందుకున్నాడు, స్వరాన్ని విన్నాడు, ఆనాడు తెలియవచ్చింది ఆ స్టెఫను చేసిన ప్రార్థన ఏంటి, ఆ స్టెఫను చేసిన ప్రసంగం యొక్క వివరాలు ఏంటి, ఇతనికి ఇప్పుడు గ్రహింపులోకి వచ్చాయి. అదిగో అలాంటి వ్యక్తిని కదా, అతని చావును కదా నేను సమ్మతించాను అన్నట్లుగా రకరకాల అనుభవాలు అతనిలో మెదులుతూ మెదులుతూ ఒక ఉన్నతమైన పశ్చాత్తాపాన్ని కలిగిస్తూ ఉన్న సమయం అది. అంతటి బలమైన పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిగా ప్రార్థన చేస్తుంటే
దేవుడు అతనికి అనన్య వస్తాడు. అతడు వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు. నీ కన్నులు మరలా బాగోతాయి అని దేవుడు తెలియచేశాడు. అనన్యాకి కూడా దేవుడు చెప్పి వెళ్ళు, సౌలుకి ప్రార్థన చేయి అంటుంటే అనన్య వెళ్ళాడు, సౌలుకి ప్రార్థన చేశాడు. అప్పుడు అతని కన్నులు తెరవబడ్డాయి, అతనికి దృష్టి కలిగింది. అతడట బాప్తిస్మం పొందుకున్నాడంట. ప్రార్థిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తిని కూడా, వరాన్ని కూడా పొందుకున్నాడంట. విశ్వాసులారా చూసారా? ప్రార్థిస్తున్నప్పుడే కన్నులు తెరవబడ్డాయి, ప్రార్థిస్తున్నప్పుడే ఆత్మచేత నింపబడ్డాడు. ఆ ప్రార్థనకు ముందే ఆ 3 దినాలు అతనున్న చీకటి, ఆ 3 దినాలు అన్నపానం లేకుండా తను తాను ఏమీ లేకుండా చేసుకొని తనలో ఒక పరివర్తన కలిగించుకున్నాడు. ఇప్పుడు తన మనస్సు మారింది అనటానికి రుజువుగా బాప్తిస్మం పొందాడు. కొందరు బాప్తిస్మం అనే నీళ్లలో మునిగితే మనసు మారిపోద్ది అనుకుంటారు. కాదు ప్రియశ్వాసులారా, మనసు మార్చుకున్న వారు బాప్తిస్మం పొందుతారు. బాప్తిస్మం పొందిన వారిలో పరివర్తన కనిపించాలి, మార్పు కనిపించాలి, క్రియలలో మార్పు కనిపించాలి, మాటలలో మార్పు కనిపించాలి, పద్ధతులలో మార్పు కనిపించాలి. ప్రభువుకి ఇష్టమైన వారుగా బ్రతకాలి. ఒక విధంగా చెప్పన, ప్రభులాగా బ్రతకాలి. మరో మాట చెప్పన, ప్రభువే మనలో బ్రతకాలి. ఈ మాట సత్యం, వాస్తవం. అది కదా నిజమైన బాప్తిస్మం. ప్రభు నీ యందు బ్రతకకపోతే, నీవు ప్రభువులో ఉండకపోతే, నీ క్రియ మాట పద్ధతులు ఏమి మారకపోతే నువ్వు మారినట్లా? నీ బాప్తిస్మానికి అర్థం ఉందా? సౌలు మారాడు, బాప్తిస్మం కూడా పొందాడు, దమస్కులో కొంతకాలం ఉన్నాడు, సాక్షిగా నిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ సౌలు అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రసంగాలు చేయబోతున్నాడు. 20వ వచనం నుంచి, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నొంది, యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనము చేసిన వాడు ఇతడే కాడా? వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొండ్రి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరిచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపన ఆలోచించగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకుని ఉండిరి. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసునామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతన్ని కైసరియకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములయందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రియశ్వాసులారా, సౌలు మార్పు నొందాడు, బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందగానే అతడు సమాజ మందిరాల్లోకి వెళ్ళాడు. దమస్కు ప్రాంతంలోనే ఉన్న యూదులు ఏర్పాటు చేసుకున్న సమాజ మందిరాల్లోకి వెళ్ళి క్రీస్తు దేవుని కుమారుడు అని, ఇప్పుడు దాకా యూద మతం పక్షంగా నిలిచాడు, ఇప్పుడు యేసు పక్షంగా నిలిచి ఆ యేసు ఎవరో కాదు, దేవుని కుమారుడు, సాక్షాత్తు దేవుని దగ్గర నుండి వచ్చినవాడు, ఆయన నమ్మితే రక్షణ,
ఆయన నమ్మిన వారు పాపాల నుంచి విడిపించబడతారు అంటూ బలముగా 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 యేసుని గురించి ప్రకటిస్తుంటే దమస్కులోని యూదులు అన్నారు, అయ్యో, ఇతడు యెరూషలేములో మన వారందరినీ హింసించిన వాడు ఇతడే కదా! ఈ నామం బట్టి ప్రార్థన చేస్తున్న వారందరినీ నాశనం చేయి చూసిన వాడు ఇతడే కదా! ఇప్పుడు కూడా ఇక్కడికి కూడా వచ్చింది అందుకేనేమో మనల్ని కూడా నాశనం చేయాలని అనుకుంటున్నాడేమో అనుకుంటున్నారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. సౌలైతే ఇంకా బలంగా ఈయనే క్రీస్తు అని రుజువులు చేస్తూ బలపడి ధైర్యంగా వాక్య ప్రకటన చేస్తున్నాడు. అయితే ఇతని ముందు ప్రవర్తన అందరిలో అలా నిలిచిపోయింది. క్రీస్తులారా, మనిషి ముందు ఎలాగైనా ఉండొచ్చు. క్రీస్తులోనికి వచ్చి ఒక వ్యక్తి మారినప్పుడు మారిన వ్యక్తిని మనం నమ్మవలసి ఉంటుంది. నమ్మకపోతే వారు దేవునిలో ఆనందంగా సాగలేకపోతారు. ఆటంకపరచబడ్డానికి మనం కారణమవుతాము. అందుకే క్రీస్తు నందు ఉండకముందు వారు ఎంతటి మూర్ఖ స్వభావం గలవారైనా క్రీస్తులోనికి వచ్చి వారి మార్పును కనపరచగోరినప్పుడు వారి మార్పును స్వాగతించాలి. గతాన్ని బట్టి ఇంకను ద్వేషించే వారముగా మనం ఉండకూడదు. సౌలునైతే ద్వేషిస్తున్నారు. అందుకేనంట దమస్కు వారితో కూడా కలిసి యూదులు కూడా కలిసి అతన్ని చంపాలని ప్రయత్నాలు చేస్తూ ఆ పట్టణంలో నుండి ఎలా వెళ్తాడో ఎటు వెళ్ళినా దొరికించుకుందామని ద్వారాల దగ్గర కాపలా కాస్తా ఉన్నారంట. అప్పుడు సౌలు శిష్యులు అతన్ని రాత్రివేళ ఒకానొక రాత్రి సమయం నందు గంపలో అతన్ని పెట్టి కిటికీ గుండా దించి అతన్ని ఆ ద్వారం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పట్టణంలో నుంచి బయటికి వెళ్ళే ఏర్పాటు చేశారు. గంపలో నుండి దింపారు. అతడు అలాగూ దింపబడిన ఆ మార్గం గుండా యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేముకు వెళితే అక్కడ కూడా అంతే. అతడు శిష్యుడని యేసుని తెలుసుకున్నాడని ఎవరు నమ్మట్లా. అందరూ అతన్ని చూసి భయపడిపోతున్నారు. ఇతడు అందుకే వచ్చాడు, మనల్ని చంపడానికే వచ్చాడు, మనల్ని బాధ పెట్టడానికే వచ్చాడు. దమస్కులో ఉన్న యూదులు అదే అనుకుంటున్నారు, యెరూషలేములోని వారు కూడా అదే అనుకుంటున్నారు. అప్పుడు బర్నబా, ఈ బర్నబా మనం చూసాం కదా, తన కొన్న వాటిని అమ్మి అపోస్తులకు పరిచర్య కోసం ద్రవ్యం ఇచ్చినట్లుగా మనం ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తాము. ఇదిగా అతగాడు మరలా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అతను మాత్రం సౌలు దగ్గరకు వచ్చి చేరదీసి అతనితో ప్రేమగా మాట్లాడి అతని గురించి అపోస్తులకి వెళ్ళి చెప్తున్నాడు, అయిలారా వినండి, ఇతగాడు మునుపు అలాగున్న మాట వాస్తవమే, కానీ దమస్కు వెళుతున్నప్పుడు ఇతన్ని దేవుడు దర్శించాడు. ఇతడు మారాడు, ఇతనిలో పరివర్తన వచ్చింది, ఇతడు గొప్ప మార్పు చెందాడు. మీరు శ్రద్ధగా వినండి. ఇతన్ని దేవుని దర్శనాన్ని పొందుకొని దమస్కులో ఎంత బలముగా దేవుని ప్రకటించాడో ఆ విషయాలన్నీ నాకు తెలిసాయి. మీరు ఇతన్ని చేర్చుకోండి, ఆటంకపడకండి అన్నాడు బర్నబా. ఆ బర్నబా మాటలు విన్న అపోస్తులు అతన్ని తమతో ఉండనిచ్చారు. ఇక అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఆయా ప్రాంతాలు సంచారం చేస్తూ స్వార్థ ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నాడు సౌలు. ప్రియశ్వాసులారా, చూసారా, ఇతను దమస్కు మార్గంలో ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు, ప్రభు స్వరాన్ని విన్నాడు, ప్రభు చిత్తాన్ని కనుగొన్నాడు, మార్పు నొందాడు, బాప్తిస్మం పొందాడు, ఆత్మచేత నింపబడ్డాడు, దైవాత్మ పూర్ణుడిగా ప్రసంగిస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని భరించే సాధనంగా మారాడు. అన్ని జనుల ఎదుట, తన వారి ఎదుట అందరికీ సువార్త చెప్తున్నాడు. ఆ తర్వాత కైసరేకు వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుండి తార్సు తన సొంత జనుల దగ్గరికి వెళ్ళాడు. వారికి కూడా దేవుని మాటలు అందించాలని ఆశపడ్డాడు. అక్కడ కూడా పరిచర్య చేస్తూ వచ్చాడు. విశ్వాసులారా, ఎంతో బలంగా పరిచర్య జరుగుతూ వస్తుంది. సౌలు కూడా ఇప్పుడు యేసుకి సాక్షే. సౌలు కూడా యేసుని ప్రకటించే యోధుడిగా మారాడు. 32వ వచనం నుంచి పేతురు గారు చేత చేయబడిన 2 సూచక క్రియలు గ్రంథస్థం చేయబడ్డాయి. శ్రద్ధ పెట్టి వినండి. 32వ వచనం. ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచం పట్టి ఉండిన ఐనేయు అను ఒక మనిషిని చూచి
పేతురు. ఆయనయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోనూ, షారోన్‌లోనూ కాపురమున్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ప్రియ విశ్వాసులారా, పేతురు కూడా ఆయా ప్రాంతాలకు సంచారం చేస్తూ ప్రభు యొక్క సువార్తను వినిపిస్తూ ఉన్నాడు. యేసుని గురించి బలంగా ప్రకటిస్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఐనియా. ఆ వ్యక్తి పక్షవాతం చేత 8 సంవత్సరాలుగా మంచం పట్టాడు. పేతురు అతనితో చెప్తున్నాడు, ఐనియా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. లే. నేను కాదు స్వస్థపరిచేది, నా ప్రభువు నిన్ను స్వస్థపరుస్తున్నాడని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. యేసు నామంలోనే స్వస్థత దొరుకుతుంది. యేసు తప్ప, యేసు చేయిస్తే తప్ప, ఏ మనుషుని వలన, యేసు పలికిస్తే తప్ప ఆ మాటకు విలువ రాదు. ప్రియ విశ్వాసులారా, యేసు మాట అతనిలో కార్యం చేసింది. అతని రోగం నుంచి అతన్ని విడిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం అనేకులకు తెలిసింది. మరొక కార్యం గ్రంథస్థం చేయబడింది. 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములయందు ఆమె కాయిలపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు, దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి, తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలునిగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. పేతురు యొప్పేలో సీమోను అను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. ప్రియ విశ్వాసులారా, లుద్ద అనే ప్రాంతం నుండి పేతురు యొప్పే అనే ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో కూడా పరిచర్య ఆయా ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే లుద్దకు దగ్గరలో ఒక గ్రామం ఉంది. గ్రామం పేరు యొప్పే. అక్కడ తబిత అనే ఒక స్త్రీ ఉన్నది. తబిత అనే పేరుకి అర్థం లేడీ. ఆమె మంచి స్త్రీ, బహు ధర్మ కార్యాలు, సత్క్రియలు చేసింది. ఆమె కుట్టు పన్నులు, అల్లడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. విధవరాండ్రకు, ఇతరులైన వారికి తన పని తాను చేసుకుంటూ, తన జీవితాన్ని తనలాగు సాగించుకుంటూనే ఉపకారాలు కూడా చేసేది. ఉపకారం కూడా పరిశుద్ధాత్మ వరమే. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే ఎక్కువగా ఉపకార బుద్ధి గలవారై ఉంటారు. ఎందుకంటే ఈవేళ పరిస్థితులు చూస్తే అనేకులు స్వార్థ ప్రియులుగా కనిపిస్తున్నారు. దేవుని ఆత్మ ఎవరిలో పనిచేస్తుందో వారే ఉపకారపు బుద్ధి గలవారై ఉంటారు. ఈ స్త్రీ కూడా ఉపకారాలు, ధర్మాలు చేస్తూ ఉంది. ఒకానొక దినాన చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె శవాన్ని కడిగి శుభ్రంగా ఉంచి మేడగదిలో ఉంచారు. అందరూ వచ్చారు, బాధపడుతున్నారు. ఆమె తమతో కూడా బ్రతుకున్నప్పుడు చేసిన కార్యాలన్నింటినీ చూచి అనేకులకు తెలియచేస్తూ ఏడుస్తూ ఉన్నారు. అలాగే ఈమెకు దోర్క అనే మరో పేరుంది. ఈ పేరు ఆ పేరు రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. హీబ్రూలో తబిత, గ్రీకు భాషలో దోర్క. రెండింటి అర్థము లేడీ. ఆ స్త్రీని గురించి వారు బాధపడుతూ ఉన్నారు. అయితే తనకు మంచిగా చివరి ప్రయాణం జరగాలి, అంతా చక్కగా ఉండాలి అని కోరుకున్నారు. అంతేకాదు వారిలో బహుశా ఒక ఆశ కూడా ఉండుండొచ్చు. పేతురు గారు ప్రక్కనే ఉన్న లుద్ద అనే ప్రాంతంలో ఉన్నారు. ఆయన వస్తే ఈ స్త్రీ ఒకవేళ సజీవురాలుగా
ఆయన ప్రార్థించి చేయగలడు అనే ఒక ఆశ కూడా వారిలో ఉండవచ్చు. మొత్తానికైతే అయ్యా పేతురు గారు త్వరగా రండి, ఇక్కడ యొప్పేలో సంఘస్థురాలైన ఒక స్త్రీ చనిపోయింది, మీరు రావాలి అంటూ ఇద్దరు మనుషుల్ని వేడుకొనటానికి పంపించారు. వారు వెళ్లి పేతురుకి విషయం తెలియచేశారు. పేతురు కూడా తడువు చేయక వచ్చాడు. వచ్చి చూసేసరికి అందరూ బాధపడుతూ ఆమె చేసిన కార్యాలన్నీ, అయ్యా అయ్యా ఆమె ఉన్నప్పుడు ఇలా ఉండేదయ్యా, ఇలా ఇలా మాకు సహాయం చేసిందయ్యా అటు విధవరాండ్రు సంఘస్థులు అనేకులు ఆమెను గురించి తెలియచేస్తూ ఉన్నారు. పేతురు అందరినీ మీరు బయటకు వెళ్ళండి అన్నాడు అని మోకాళ్ళలోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి కవిత లే అని చెప్తే అక్కడ పేతురు కాదు లేపింది, ప్రభువే ఆమెను తిరిగి లేపాడు. వెంటనే ఆమె లేచింది. అతడు ఆమెకు చెయ్యిచ్చి లేవనెత్తాడు. అందరినీ పిలిచాడు. అందరికి సజీవురాలుగా ఆమెను అప్పగించాడు. ఇదిగోండి, ఇవి అనేకం ఇలాంటివి దేవుడు తన అపోస్తుల ద్వారా జరిగిస్తూ వచ్చాడు. ఆది సంఘంలో సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఎన్నింటినో ప్రభు జరిగిస్తూ వచ్చాడు. నాడైనా నేడైనా ప్రభు ఏది అవసరం అనుకుంటారో అవసరం మట్టుకే ఆయన ఆత్మ ద్వారా క్రియ జరిగిస్తారు. ఇప్పుడు సూచక క్రియలు, మహత్కార్యాలకు మించిన దైవ వాక్యం మనకు సంపూర్ణంగా లభ్యమవుతూ ఉన్నది. ప్రియశ్వాసులారా, కార్యాల కన్నా వాక్యం గొప్పది. దేవుని వాక్యము నాడు నేడు అందుతూనే ఉన్నది. అపోస్తులు ఎడతెగక బోధ చేసేవారు. ఆది సంఘం విస్తరించబడటానికి, అనేకులు ప్రభువుని విశ్వసించడానికి ప్రభు అపోస్తుల చేత తగిన సమయాల్లో కార్యాలు కూడా జరిగిస్తూ వచ్చారు. ప్రియశ్వాసులారా, అపోస్తులు తమ సేవా జీవితంలో అనేకమైన కార్యాలు ప్రభు వారి చేత చేయించుకొని అనేకులు ప్రభువుని విశ్వసించేలాగా ఎన్నో కార్యాలు చేశారు. ఈవేళైతే కార్యాలను బట్టి వచ్చే విశ్వాసం కన్నా దైవ వాక్యాన్ని బట్టి వచ్చే విశ్వాసం గొప్పది. కార్యాన్ని చూసిన వారు మరొక కార్యం మీద మాత్రమే దృష్టి ఉంచుతారు. అందుకే ప్రభు కార్యాలతో పాటు తన వాక్యాన్ని సేవకుల్లో ఉండి పరిశుద్ధాత్మ శక్తితో అందిస్తూ ఉంటారు. కార్యాలు ఒక మనిషికో లేదా ఒక సందర్భానికో ప్రయోజనకరం అవుతాయి. కానీ దైవ వాక్యం మనిషి జీవితకాలం అంతటికి, ఈ జీవితకాలం వరకే కాదు, నిత్యత్వం వరకు అవసరం అవుతుంది, నిత్యత్వానికి చేరుస్తుంది. బలమైన వాక్యము దేవుడు అందిస్తూ ఉంటాడు. అందుకే వాక్యము అనేకుల్ని నాట నుండి నేటి వరకు మారుస్తూ ఉన్నది. ఎంతోటి మూర్ఖ స్వభావాలు కూడా మారిపోయారు. ఆరంభంలో ఈ అధ్యాయం మొదట్లో విన్నాం కదా, మొండివాడు సంఘాన్ని హింసిస్తున్నవాడైన సౌలే ఎంత గొప్పగా మారాడో, ప్రభుకి ఎంత ఘనమైన సాక్షిగా నిలిచాడో మనం చూసాం కదా. వాక్యం మనుషుల్నే మార్చేస్తుంది. అయితే ప్రభు తన ఆత్మ ద్వారా సేవకుల్లో, అపోస్తులలో, శిష్యుల్లో ఉండి అవసరం అనుకున్న చోట అవసరమైన కార్యాలు జరిగిస్తూ ఉంటారు. నాడైనా నేడైనా ఏ తరమైనా ఏ యుగమైనా ప్రభు తన కార్యాలు చేసుకోవడానికి వాడుకునేది నిన్ను నన్నే. ప్రియశ్వాసి, మరి నీవు నేను ప్రభుకి దగ్గరగా ఉంటున్నామా? మనల్ని మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకున్నామా? ఆలోచించాలి. పేతురు ద్వారా అద్భుత కార్యం జరిగింది. తబిత లేవనెత్తబడింది. ఐనెస్ బాగుపడ్డాడు. సౌలు సువార్థికుడిగా మారాడు. సౌలుకి దృష్టి కలగటానికి ప్రభు అనన్యాను వినియోగించుకున్నాడు. సౌలు మనస్సులో ఒక బలమైన పశ్చాత్తాపం కలగటానికి అంతకుముందు స్టెఫను హతసాక్ష్య గాథ అతని మనసును తొలిచివేసి ఉండవచ్చు. స్టెఫను కూడా ఎంతో కారణమై ఉండొచ్చు సౌలు యొక్క మార్పుకి. దేవుడే సౌలుని దర్శించాడు. సౌలు ప్రభువును చూసిన తర్వాత మారాడు. ప్రియసాసి, నువ్వు మారావా? మార్పు నొందటమే కాదు, ప్రభుకి సాక్షిగా నిలిచాడు. ప్రియశ్వాసి, నీవు సాక్షివేనా? సరే, నీ మార్పు క్రియల్లో కూడా కనిపిస్తుందా? నువ్వు ప్రభులో ఉండక ముందు ఎలాగున్నావో, ప్రభులో ఉన్న తర్వాత ఎలాగున్నావో నీ చుట్టూ ఉన్నవారు గుర్తించి నిన్ను గురించి సాక్ష్యం పలుకుతున్నారా? నువ్వు ప్రభువుని గురించి సాక్ష్యం పలుకుతున్నావా? అనన్య ప్రభు ఒక మాట చెప్తే అయ్యా ఇలా అలా అంటున్నాడు, కానీ సౌలు ఎక్కడ ఎదురు చెప్పలేదు. ఎప్పుడైతే ప్రభు తను దర్శించాడో అక్కడి నుంచి ఇక ప్రభు మాట తన జీవితకాలం అంతా విన్నాడు, విధేయుడయ్యాడు. నీవు కూడా దేవునికి
నీ బ్రతుకు దినాలంతా విధేయురాలుగా ఉంటావా? వాక్యమై ఉన్న దేవునికి నిండు మనసుతో నీ విధేయతను తెలియచేస్తావా? సాక్షిగా నిలుస్తావా? నీలో సంపూర్ణ మార్పు వచ్చిందా? విశ్వాసి, మార్పు చాలా అవసరం. బాప్తిస్మం పొందకముందు నీ జీవితం ఎలాగైనా ఉండొచ్చు. కానీ నీవు బాప్తిస్మం పొందావు, అసలు బాప్తిస్మానికి వెళుతున్నావంటేనే నీ మనసు, క్రియలు, నీ జీవిత పద్ధతి మారాలి. మారకుండా నీవు బాప్తిస్మం పొందితే అది అంగీకరించబడదు. విశ్వాసులారా, ఒకవేళ ఏదో ఉద్రేకంతోనో, ఇతరేతరమైన కారణాలతోనో మీరు బాప్తిస్మం పొందారా? సరే, నేడైనా వినండి. మీ మనసు సంపూర్ణంగా మారితేనే మీరు క్రీస్తుకు సాక్షులవుతారు. విధేయులుగా ఉండాలి. ప్రభు రాకడ సమీపిస్తుంది. దేవునికి విధేయులముగాను, దేవుని కొరకు బలమైన సాక్షులముగాను మన జీవితాన్ని దేవునికి ఇష్టమైనట్లుగా మార్చుకొని ప్రభు కోసమే జీవిస్తున్న విశ్వాసులముగా, ఆయన ప్రియ శిష్యులముగా మనం ఉండాలి. అలాగుండాలంటే ఈయన ప్రభు మాట నీ హృదయంలో చేరాలి. విశ్వాసి, ప్రభు మాటలకు నీ హృదయమందు స్థానం ఇస్తున్నావా? నీ హృదయమందు ప్రభు మాటలకు స్థానమివ్వు. ప్రభు నీ హృదయంలోనికి తన వాక్కుల ద్వారా ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది. ఆ మార్పు నిన్ను సాక్షిగా నిలబెడుతుంది. సాక్షివైన నీ ద్వారా అనేకులు రక్షింపబడతారు. ప్రభు మరి అలాంటి సాక్షి జీవితాన్ని, తన ఉన్నతమైన కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.